ఇక్కడే కమ్ము దాసు బాసు దాసనా ఈ గుండుగాడు మన బయోడేట్ అంతా సంకలో పెట్టుకుని కెన్యా నుంచి ఊడిపడ్డాడు. ఓలు మొత్తం బజార్కి మనమే కింగులు అని తెలుసుకుని వచ్చాడంటే చూడు మరి. ఈ సరుకు మలేసియాలో అప్పచెప్పాలంట. మొత్తం వర్త్ 8C అంట. పని పూర్తయిన తర్వాత 2C మనకిస్తానంటున్నాడు. ఓపెన్ 100% ప్యూర్ హై గ్రేడ్ హెరాయిన్. ఏంటి డ్రగ్సా? రేయ్ ముందు గురించి కదలు. కాదన్న పెద్ద అమౌంట్. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. వెళ్ళు వెళ్ళమంటున్నాడు కదా. చేసేది దొంగ రవాణా, ఇందులో నీతి. ఏంట్రా గొలుగుతున్నావు? దొంగ రవాణాలో కూడా నీతి నిజాయితీ పాటిస్తున్నారు అంటున్నా. తన్నులు తింటా. నువ్వు కమ్ము. ఎంత ఎత్తున్నాడు? నో వర్రీ, ఐ గివ్ ఇంకో ఐడియా. కమ్ము ఇటు. వద్దు బాబు, ఇవన్నీ వద్దు. ఇలా చూడు, 5కి 10కి సినిమా సీడీలు అమ్మాలంటావా? ఇదిగో ఈ కల్తీ సరుకు వల్ల బాటిల్కి 300 కూడా మిగలవు. పాస్పోర్ట్ లో ఫేసు మారిస్తే ఎంత మిగులుతుంది? 11,000 రూపాయలు మిగులుతుంది. విన్నావా? బాటిల్ అయినా పౌడర్ అయినా రిస్క్ ఒక్కటే, కానీ డబ్బు వేరు. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాక్కుంటూ కూర్చోవాలి. నిచ్చెన వేసుకుని ఎక్కడ మనకి పనికిరాదు. జివ్వునెక్కాలి రాకెట్ లాగా. Obama can bring the change, but 21st century belongs to Asians, man. Regire, మీ డైరెక్టర్ రా. ఏడు అటో పెద్ద నాస్ పార్టీ. నమస్కారం సార్. మీ బొమ్మ 100 రోజులు ఆడింది, నన్ను మర్చిపోయారే. ఎన్ని సీడీలు ఇచ్చాను నేను. చివరి వరకు నా పేరు టైటిల్లో వేస్తానని చెప్పి అయినే లేదే. ఏంటి సార్? సరే వదిలేయండి. సీన్ ఏంటో సిచ్యుయేషన్ ఏంటో చెప్పండి. బ్యాంక్ రాబరీ. దేవా, బ్యాంకు దొంగతనం సీన్ ఉన్న సీడీ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం సీడీలు డివిడీలు అమ్మట్లేదు కదరా. పోరా. దేవా నువ్వు సినిమాల పేర్లు చెప్పు చాలు, నేను పక్క కూడా తీసుకుని నెక్స్ట్ సినిమాలో నాకు ఖచ్చితంగా యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానంటున్నాడు. సరే చెప్తా, నోట్ చేసుకో. తెలుగే నాకు అంత మాత్రం, నువ్వు అక్కడ ఇంగ్లీష్ రాసుకోమంటావు. బిగ్ ఫిష్, టాక్సీ, బ్యాండిట్స్, వసాబీ, స్వర్డ్ ఫిష్. అన్నా మంచి బేరం వచ్చింది. టెడీ చూడు, వెరీ నైస్ కదా. అవును. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ, ఇంకా గొడవ వదలలేదా? టచ్ స్క్రీన్, ఎక్స్టెన్షన్ మెమరీ కార్డ్ ఇవన్నీ ఉన్న కొత్త సెల్ ఫోన్ ఉందేమో చూసి వెళ్దామని వచ్చా. పోయిన నెల కదా కొనిచ్చాను, ఏం చేసా? ఇందులో కెమెరా లేదే, జీపీఆర్ఎస్ లేదే, మిక్సీ లేదే, గ్రైండర్ లేదే. అను ఏమండి ఫోన్ ఇవ్వండి. అయ్యయ్యో, ఈ ఫోన్ వాడుతున్నారు? కాలేజ్కి వెళ్ళి అమ్మాయిలు వాడే ఫోన్ ఇది. ఎందుకండి ఇవన్నీ న్యూ అరైవల్స్. ఇవన్నీ 12,000 15,000 గిట్టుబాటు కాదు. మీకేది నచ్చిందో చెప్పండి. వద్దు, నో మోట విను. చెప్పండి. 2,000లో ఏదైనా ఫోన్ ఉందా? అయ్యో, ఇది 2,000 అయ్యో ఇది 12,000 రా. వీడికేం తెలియదండి. వీడు కొట్టు కొత్త, రేట్లు సరిగ్గా తెలియవు. ప్రతి నెల మీరు 100 రూపాయలు చెప్పరు కడితే చాలు. ఒక్క నిమిషం అండి. నా నంబర్కి దీని నుంచి కాల్ చేస్తారు. కరెక్ట్ గా వర్క్ చేస్తుందో లేదో చూస్తాను. అయ్యో, నాది రింగ్ అవుతుంది. అటెండ్ చేయండి. హాయ్, ఎక్కడ ఉన్నారు? నేను మార్కెట్ లో ఉన్నాను అయ్యగారు. అయ్యయ్యో, నేను అక్కడేనండి ఉన్నాను. అలాగా? అవునండి, మీ డ్రెస్ సూపర్ అండి. ఓ థ్యాంక్స్. మీ బిజినెస్ ఎలా మూవ్ అవుతోంది? అది కూడా సూపరేనండి. మరి మీ చదువు? శుద్ధ బోర్. మీకు త్రిష ఇష్టమా, అనుష్క ఇష్టమా? మనకెప్పుడు జోయేనండి. మీకు? ఇదేమన్నా హలో ఫ్రెండ్స్ ప్రోగ్రామా? ఏ కాలేజ్ అండి? నీకు దీని గురించి తెలియాలి అంతే కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో B.Pharm ఫైనల్ ఇయర్, 2 arrears. రోజు పొద్దున్న 8 గంటలకి కాలేజ్ బస్సు దీన్ని పికప్ చేసుకుంటుంది. ఆ టైంకి వెళ్తే నువ్వు దీన్ని పికప్ చేసుకోవచ్చు. నాకు బస్ ఛార్జ్ అయినా మిగులుతుంది. ఇప్పుడు నీకు వీడి గురించి తెలియాలి కదా. MSc కంప్యూటర్ సైన్స్, ఫస్ట్ క్లాసు. వీళ్ళమ్మకి ఒక్కడే కొడుకు, లోకం చుట్టే వీరుడు. కానీ అగ్మార్ క్యారెక్టర్. క్రితం సెకండ్ వరకు ఒక్క అమ్మాయికి కూడా సైట్ కొట్టింది. డైలాగ్స్ లేని రొమాన్స్ సీన్ కావాలంట. 2 సినిమాలు పేర్లు చెప్పవా? ఎక్కడే ఒకటి లైవ్ గా రన్ అవుతుంది, వచ్చి చూసుకోమని చెప్ప. రే, ఈ రొమాన్స్ సీన్ నువ్వే డైరెక్టర్ సాగదరా? సాగదు అమ్మా. ఇంకా నీ సినిమా ఆపేసి ఇంటికి బయలుదేరు. ఏమండి, ఒక్క సెకండ్, జస్ట్ 1 సెకండ్. ఈ ఫోన్ కొంటే ఈ సెంటిమెంటల్ ఫ్రీ అండి. ఫ్రీయా?
ఇది కొంచెం ఓవర్ గా లేదు. Bye. నోకియా ఫోన్ కి సెంటు బాటిల్ ఫ్రీయా? మీరా టాటా. అమ్మా ఇలారా, నువ్వెందుకు కొత్త చేతులు తేలడం? తల విరబోసుకుని వస్తే లిప్స్టిక్ ఫ్రీగా ఇస్తాం. ఇదిగో తీసుకుపో. థ్యాంక్ యూ. హలో, వర్కౌట్ అయినట్టేనా? రేయ్, నువ్వు ఒక అన్నయ్య అన్నది మర్చిపోకరా. ఛే! ఆ, అన్నయ్య అన్న సంగతి ఇప్పుడే గుర్తొచ్చిందా? ఎంతసేపు ఒకరికొకరు లుక్కులు ఇచ్చుకున్నారే, అప్పుడు గుర్తులేదా? హ్మ్, ఎంతైనా నా చెల్లెలకి నీలాంటి కన్ను కుర్రోడిని ఎక్కడ ఎతికినా తేలేను. రే, తను నీ చెల్లెలరా, ఏదో రేటు తగ్గిస్తాం కదా అని కాస్త నవ్వుతూ మాట్లాడేళ్ళింది అంతే. లేదురా, వర్కౌట్ అయినట్టే. ఇప్పుడు చూడు, తిరిగి లుక్ ఇవ్వకపోతే అడుగు, లుక్ ఇస్తుంది చూడు. క్లైమాక్స్ ఫైట్ పూర్తి అవగానే పోలీస్ వ్యాన్ రావాలంట. అలాంటి సినిమా ఏదైనా ఉందని అడుగుతా. రేయ్, దీనికి ఎవడైనా టీవీ అడుగుతారా? 75 సంవత్సరాలుగా మన సినిమాలో అదే నా క్లైమాక్స్. ఏ రారా, క్రాస్ చెయ్యి. ఏ గిరి, మన వెళ్ళి స్ట్రాంగ్ టీ కొట్టి ఓ దమ్ము లాగొద్దామా? అదేదో నీ డబ్బులతో కొడితే బాగుంటది అనుకుంటాను. నిన్ను అడిగింది చూడు. హలో, హాయ్. హాయ్. అక్కడేదో వదిలేసి వచ్చినట్టుంది. వదిలే ఇక్కడ కొట్లో ఏదో వదిలేసినట్లేదే. కొట్లో అని నేను అన్నానా? మరి బయట ఏం లేదే. బయట అన్నానా? ఏమండి ఆటలాడకండి. ఏం వదిలేసి వెళ్ళిపోయారు? మీ హ్యాండ్ బ్యాగ్, పర్సు, లేదా లిప్స్టికా? అయ్యో, వాటికి ప్రాణం ఉండదు. ఏంటి? నేను వదిలేసి వచ్చిన దానికి ప్రాణం ఉంది. టప్ టప్ అని కొట్టుకుంటుంది, రెప్పరెప్పలు ఆడుతుంది. ఒకవేళ చిలకనేమన్నా పెంచుతున్నారా? దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళారా? హో, మొట్టి బుర్ర ట్యూబ్ లైట్. ఆ, నిజమే, చిలక ఎగిరిపోయింది. కనిపెట్టి వెంటనే ఫోన్ చేయండి. కనిపెట్టానండి. ట్యూబ్లైట్ పెడుతోందండి. నా చిలక ఇప్పుడు బస్సులో పెడుతోందండి. అమ్మాయికి కాలేజ్ ఫీజు కట్టాలి, డబ్బు కావాలని నన్ను నోరు తెచ్చి అడగావేమిటయ్యా? అమ్మాయిని బాగా చదివించు. అలాగేనయ్యా. क्या कैसे गंदगी? कमलेश, अरे कमलेश, क्या काम कर रहे साला? और दम निकल साले को। पागल हो गया तू क्या? ఇవన్నీ మన ఇంట్లోకి ఎలా వచ్చారా? ये सब यहाँ रखने नहीं दूंगा. అబ్బే, ఒక్కటి ఇచ్చానంటే నా దీని వాల్యూ ఏంటో తెలుసా నీకు? ₹1 కోటి సరుకుని ఇలా లెట్టిల్లో వేస్తున్నావు. నిన్ను तुम मेरा ऊपर हाथ डाल रहे? साला तुझे इतना हिम्मत? मुझे मारने के लिए आ रहे? साला तेरा हड्डी पसली तोड़ दूंगा. तेरा हड्डी पसली मर जा. तू नहीं, तू मेरे बेटे नहीं. कर जा, मर जा. మీ నాన్న చాలా మంచోడు. ఆయన పేరు పాడు చేయకు. కోర్టులో వచ్చినా సరే మేం కొన్ని పనులు చెయ్యం. తప్పుడు సావాసాలు వద్దు కమలేష్. నిన్ను నేను అడ్వైస్ అడిగానా? నీకు ఇవన్నీ చెప్పేందుకు మీ నాన్న కూడా లేడు. అందుకని నువ్వు నాకు తండ్రి అవుతావా? ఎవరు మీద చేయాలి? రాయ్ 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 రాయ్, ఎవరు మీద చేస్తున్నావు? మొహం పచ్చడైపోతుంది. రేయ్, రేయ్, నిన్ను. వెళ్ళు, వెళ్ళరా. ఇలా చూడు కమలేష్, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో 2 ముక్కలు ఎక్కువ చెప్పాను. వదిలే.
దేవా సావింట్లో అంతమంది ముందు సేటు కొడుకుని చొక్కా పట్టుకుని నిలేసావే దాసన్న మీద చెయ్యొద్దునదిగా లేక నన్ను కొట్టినదిగా? ఎరా నా మీద ఎవరైనా చెయ్యేస్తే నువ్వు చేతులు ముడుచు కూర్చుంటావా? రేయ్ తెల్లోలలాగా చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, కంప్యూటర్ని గడగళ్ళాడించి పారేస్తున్నావు, అవన్నీ వదిలేసి దాసన్న వెనకాల తిరుగుతున్నావేంటా అని. నేను తండ్రి ఆదరణకి నోచుకోలేదురా. నాకు అన్ని దాసన్నే, మిగతావన్నీ ఊరికే ఒక థ్రిల్కి టైం పాస్. ఇది చెయ్యి అది చెయ్యి, ఏది కావాలన్నా చెయ్యి, బాగా డబ్బు సంపాదించు. కానీ 40-45 ఏళ్ళు వచ్చేసరికి ఒక బ్రేక్ నొక్కాయి. రోడ్ అంటే నడుస్తుంటే నలుగురు సల్యూట్ కొట్టాలి. ఏయ్ దేవా, ఏంట్రా బతకడం అనేది ఎలాగైనా బతికేయచ్చురా, కానీ సచ్చేటప్పుడు మంచోడుగా సావాలి. అయ్యా ఎరా ఇదే కదా నేను ఇలా మాట్లాడిస్తుంది. చెల్లాయ్ ఏంటి దాస్తున్నావు? ఏంటి దాస్తున్నావు? నువ్వు చెడింది చల్లక ఇతన్ని చెడగొడుతున్నావా? అయ్యయ్యా, ఈయన పాలు తాగే పసిపిల్లాడు, ఫీడింగ్ బాటిల్ తప్ప ఇంకేది ముట్టుకోడు. పర్సనల్ అడ్వైస్ వచ్చింది, చూసుకో. ఈ దరిద్రాన్ని మీరు ఎలా తాగుతున్నారు? ఏయ్ నన్ను తిట్టు, బీర్ని తిట్టక. దీని గురించి నీకేం తెలుసు? ఏయ్, ఏం చేస్తావ్? ఏయ్, అయ్యయ్యో, మందు వేస్తే చేస్తున్నావు. ఏయ్. పారిపోతుందా?